మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం. సూపర్ 6 హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో, పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడో, వాటికి తూట్లు పొడవడం ఒక వంతు అయితే, మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు 9,412 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఇప్పటి వరకు 15,486 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జీస్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం. సూపర్ 6 హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో, పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడో, వాటికి తూట్లు పొడవడం ఒక వంతు అయితే, మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు 9,412 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఇప్పటి వరకు 15,486 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జీస్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది.